హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము మరొక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న, అదేవిధంగా రైల్వేలో కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏవైతున్నాయో మనం ఎన్సీఆర్టీ పుస్తకానికి లింక్డ్గా ఉంటాయి, కానీ డైరెక్ట్ పదం అనేది మనకి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కనిపించదు అనమాట. మరి అలా కనపడకపోయినా అలాంటి వాటికి ఆన్సర్ చేయాలంటే ఎట్లా? అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే కనుక మనకి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంశము మనకు పూర్తిగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి 6th క్లాస్లో ఓకేనా, 6th క్లాస్లో బాడీ మూమెంట్స్ అని చెప్పేసి ఒక పాఠం ఉందండి. మనం యాప్లో ఆల్రెడీ బాడీ మూమెంట్స్ సంబంధించి ఫుల్ టు ఫుల్ ఇంటర్మీడియట్ లెంత్ దాకా 6వ తరగతిలో బాడీ మూమెంట్స్ అని పిలుస్తున్నటువంటి ఆ పాఠానికి వీడియో అనేది మనం తీసుకొచ్చిన ఒక 4 వీడియోస్ ఉన్నాయి యాప్లో, సరేనా? అయితే ఇప్పుడు ఏంటంటే మనకి రైల్వేలు ఇచ్చినటువంటి ఒక ప్రశ్న మనం తీసుకుంటే ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగింది? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 23/7/2021 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్. సో ఇక్కడ ఒక ప్రశ్న మనకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న మనకి ఏ క్లాస్ నుంచి తీసుకోబడింది సార్ అంటే 6వ తరగతి ఎన్సీఆర్టీ పుస్తకంలో, లేదా ఆంధ్రప్రదేశ్ పుస్తకాలన్నీ ఎన్సీఆర్టీ పుస్తకాలే కాబట్టి అందులో కూడా సేమే. సో ఎన్సీఆర్టీ పుస్తకంలో శరీర కదలికలు అని చెప్పేసి ఒక పాఠం ఉంది. ఆంధ్ర టెక్స్ట్ బుక్లో అయితే శరీర కదలికలు అని తెలుగు మీడియంలో ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకుంటే బాడీ మూమెంట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ పాఠం యొక్క టైటిల్ అనమాట. ఓకేనా, బాడీ మూమెంట్స్ అని చెప్పి పాఠం యొక్క టైటిల్. ఇక్కడ దీని నుంచి వచ్చినటువంటి ఇండైరెక్ట్ ప్రశ్న అంటే ఏంటంటే, టెక్స్ట్ బుక్ మీరు చదివేటప్పుడు డైరెక్ట్గా చదివేస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే లైన్ టు లైన్లో ఓహో అట్లానా, లేకపోతే శరీరంలో 206 ఎముకలు ఉన్నాయి, ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. అంటే బిట్ ఫ్రేమ్ అనేది మీకు తెలియకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. నోట్స్ కూడా ఎలా రాయాలో ఇంకా చాలామందికి అవగాహన లేదు. మరి ఎన్సీఆర్టీ నోట్స్ రాసినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులు అయితే నేనేమంటా అంటే ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా 2 సార్లు వినాలి. అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఒక్కొక్క వీడియో 2 సార్లు వినాలి. మీకు అనిపించవచ్చు బయాలజీకి వచ్చేసరికి 106 వీడియోలు ఉన్నాయి సార్ అంటే, ఆల్రెడీ బయాలజీ ఫుల్ ప్లెజ్డ్గా యాప్లో కోర్స్ కంప్లీట్ అయిపోయింది 6th to 10th. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మరికొన్ని వీడియోస్ యాడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ సిలబస్ క్లోజ్. అయితే మనకి 98% సిలబస్ బయాలజీ యాప్లో క్లోజ్ అయిపోయింది. సో ఆ 2% ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అది ఎలాగో మనం చెప్పుకుంటూ వస్తాం. ఇక్కడ టెక్స్ట్ బుక్లో యాప్లో ఉన్నటువంటి వీడియోస్ ఒక్కొక్కటి 2 సార్లు వింటే అవన్నీ కంప్లీట్ ఎప్పుడైతాయి సార్ అంటే కంప్లీట్ అవుతాయి. మనకి 5 నెలల సమయం ఉంది. ఏది? గ్రేడ్ 3 ఎగ్జామ్కి. సో ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది, రైల్వే గ్రూప్ డి ఉంది, ఏఎల్పి అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీటికి అన్నిటికీ సమయం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీ అందరికీ ఉన్నటువంటి అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఈ నోట్సెస్ కానీ, మార్కెట్లో దొరికినటువంటి ఈ పీడిఎఫ్స్ కానీ, లేకపోతే మార్కెట్లో దొరికినటువంటి ఈ బిట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ప్రధానంగా ఈ నోట్స్లకి, పీడిఎఫ్లకి, బిట్ బ్యాంక్కి బాగా అలవాటు పడ్డారు. అంటే ఏంటంటే టెక్స్ట్ బుక్ చదవడానికి కష్టపడతామనే ఆలోచన మీకు రావడం లేదు. అండ్ అదే ఒకటి, ఎందుకు నేను ఈ మాట చెప్తా అంటే 2019లో రైల్వే గ్రూప్ డి ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులకు అడగండి, వారి యొక్క పెయిన్ తెలియజేస్తారు మీకు. ఈ బిట్ బ్యాంకులు చదవడం వల్ల ఉపయోగం ఉందా లేదా? చాలామంది అదొక బ్లైండ్ థాట్ అమ్మా. ఏంటంటే ఒక 10,000 బిట్లు ఉన్నటువంటి బుక్ చదివిస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనే ఫీలింగ్. రెండోది ఏంటంటే ఎవరో యూట్యూబ్ ఛానల్లో నోట్స్లని, లేకపోతే వేరు ఛానల్స్లో పీడిఎఫ్స్ అని ఈ పీడిఎఫ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. పీడిఎఫ్స్ అనేది ఎట్లా తయారు చేస్తారమ్మా? ఆల్ కాంపిటేటివ్ పీడిఎఫ్స్ ఎన్సీఆర్టీలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి, ఎన్సీఆర్టీలోంచి తీసుకొచ్చి మీకోసం ఆబ్జెక్టివ్ మోడ్లో పీడిఎఫ్ అనేది కనిపించదు. ఇంకోటి, అట్లా బిట్ బ్యాంక్ సాల్వ్ చేస్తే మీకు ఎంతవరకు అది ఉపయోగపడదు ఒకసారి ఆలోచించండి. బిట్ బ్యాంక్ సాల్వ్ చేస్తే, బిట్ బ్యాంక్స్ అని చూస్తే మీకు బిట్ ఎలా అడుగుతున్నాడో తెలుసుకోగలరేమో తప్ప అవి రైల్వే ఎగ్జామ్లో వస్తాయనే ష్యూరిటీ ఎలా మీరు ఇస్తారు? ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? అది ఆలోచించరు. ఎప్పుడు కూడా మాకు నోట్స్లు ఇచ్చేయండి సార్, మాకు పీడిఎఫ్లు ఇచ్చేయండి సార్, మాకు బిట్ బ్యాంక్స్ ఇచ్చేయండి సార్, చదివేస్తాం అంటారు. మరి నోట్స్లో బిట్ బ్యాంకులు, పీడిఎఫ్లు ఇచ్చేస్తే, బిట్లు ఇందులో నుంచి వచ్చేస్తే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఎందుకు చదవడం మనం? లేకపోతే ఎన్సీఆర్టీ వీడియోస్ ఎందుకు మనం వినాలి క్లాసెస్? అది ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? అది ఎప్పుడు ప్రశ్నించుకోవట్లేదు. సో చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, జీవితంలో ఒక్కసారైనా కష్టపడాలి కదా. జీవితంలో ఒక్కసారైనా హార్డ్గా రోజుకి 10 గంటలు కూర్చొని, అర్థమైందా? రోజుకు ఉన్నటువంటి 24 గంటల్లో 10 గంటలు కూర్చుని 10 గంటలు కూడా నాకు చాలట్లేదురా బాబు అని చెప్పి నీకు ఎప్పుడైతే ఫీలింగ్ కలుగుతుందో ఆ రోజు నువ్వు సక్సెస్ దిశగా ఉన్నట్టు. ఒక 2-3 గంటలు చదువుతావు, టెక్స్ట్ బుక్లు ఈ లైన్ నాకు అర్థం కావట్లేదు, లేకపోతే ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఏంటి అర్థం కావట్లేదు, అసలు సార్ చెప్పిన ఎన్సీఆర్టీకి ఇక్కడ ఉన్న పుస్తకానికి సంబంధం లేదు అని చెప్పి అంటావు. 10 గంటల సేపు నువ్వు కూర్చున్నావా లేదా ఒకసారి క్వశ్చన్ చేసుకో.
మరి పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు 5 hours కూర్చుంటున్నారు లేదు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. కష్టపడే తత్వం మీలో లేనంత వరకు జాబ్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి. కష్టపడే తత్వం లేనంత వరకు జాబ్ అనే ఆలోచన మైండ్ను తీసేసండి. జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, హార్డ్ వర్క్ చేయాల్సిందే. 10 గంటలు చదువు. అది నువ్వు NCERT చదువుకుంటావో, లేకపోతే నీకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటావో, నచ్చిన కోర్స్ తీసుకుంటావో, నచ్చిన వారి దగ్గర చదువుకుంటావో, నీ ఇష్టం. కానీ కష్టపడే తత్వం లేకపోతే, స్మార్ట్ అప్రోచ్ లేకపోతే, అందరూ షార్ట్ కట్ స్టడీ, ఏదో డిగ్రీలు ఇంటర్లాగా ఇంపార్టెంట్ బుల్లెట్ బుక్స్ ఎలా వస్తాయి అలా నోట్స్లు PDFలు బిట్ బ్యాంకులు చదివేస్తే మీకు ఉద్యోగం ఎవడిస్తాడు అసలు? అది క్వశ్చన్ చేసుకున్నారు లేదా? అది క్వశ్చన్ చేసుకోండి ఒకసారి, మీకు అర్థమవుతుంది పరిస్థితి ఏందనేది. ఇవేమీ ఆలోచించకుండా ఈ బిట్ బ్యాంకులు చదివేస్తాం లేకపోతే ఇవన్నీ చదువుతాం అంటే ఎట్లమ్మా? NCERT పూర్తిగా చదవాలి. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసి అనేక వీడియోలో చెప్తా ఉన్నా, ప్రతిసారి చెప్తున్నా. నీకు నచ్చిన క్వశ్చన్, నాకు చాలామంది వాట్సాప్లో క్వశ్చన్స్ పెడతారు, అది ఏ క్లాస్లో ఉందో కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకు నేను అంత డీటెయిల్గా చెప్తున్నా? నేను ఆ టెక్స్ట్ బుక్లు అన్నీ చదివిన తర్వాత ప్రీవియస్ బిట్లని నేను కూడా ఒక 10,000 20,000 బిట్లు సాల్వ్ చేసిన తర్వాత ఆ ష్యూరిటీ మీకు ఇస్తున్నాను. మరి మీరెందుకు చెప్పడానికి నాకు ఓపిక ఉండేటప్పుడు చదవడానికి మీకు ఎందుకు ఓపుకుంటలేదు? అంటే షార్ట్ వేలో తొందరగా ఉద్యోగం వచ్చేయాలా అంతే తప్ప, తొందరగా ఉద్యోగం వచ్చేయాలి తప్ప ఇలాంటివన్నీ చదువుతారు తప్ప చదవాల్సినవి చదవరు అనమాట. ఫెయిల్ అవుతారు. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, కష్టపడి జస్ట్ మిస్ కాదు, చాలా మిస్ అవుతుంది. అది నువ్వు చెప్పుకో ఎవరికి అంతే. ఒక్కసారైనా NCERT చదివారా మీరు? ఉద్యోగం కావాలి అంటున్నారు, ఒక్కసారి NCERT పుస్తకాలు కొనుక్కున్నారా? పోనీ NCERT పుస్తకాలు కొనుక్కోవడానికి స్థామత లేదు, లేకపోతే చదవడానికి అర్థం కావటం లేదు, ఏం చదవ అర్థం కావట్లేదు, AP టెక్స్ట్ బుక్ చూసినా స్కూల్ పిల్లల యాక్టివిటీస్ పుస్తకాలు నాకు అర్థం కావట్లేదు అంటారు. పోనీ ఆన్లైన్ క్లాసులు ఎక్కడైనా నా దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆన్లైన్ క్లాసులు వింటున్నారు మీరు NCERT అని పేరు చెప్పి బల్లగుద్ది ఖచ్చితంగా నీకు NCERT వీడియోస్ ఎవడైనా ఇస్తున్నాడా? ఒకసారి అవన్నీ క్వశ్చన్ చేసుకోండి మీరే. అవన్నీ క్వశ్చన్ చేసుకోండి, ఉద్యోగానికి సాధించే రీతిలో ఉన్నారు లేదు మీకు అర్థమైపోద్ది. అర్థమవుతుందా? సో చాలామంది కాల్ చేస్తున్నారు, అందుకే మీ అందరికీ సమాధానం చెప్తున్నా. బిట్ బ్యాంకులకు అలవాటు పడ్డారా ఉద్యోగం రాదమ్మా, PDFలకు అలవాటు పడ్డారా ఉద్యోగం రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా కోర్సు తీసుకోపోయినా పర్లేదు, NCERT పుస్తకాలు, నా NCERT వీడియోలు తీసుకోవాల్సినటువంటి మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. NCERT వీడియోస్ తీసుకోండి, నా కోర్సే తీసుకోండి, నేనే టాప్ అని అనటం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, NCERT ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే NCERT టెక్స్ట్ బుక్లు చదవాల్సిందే, లేదా NCERT క్లాసులు వినాల్సిందే. నా దగ్గరే కాదు, ఎక్కడైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్ విత్ ప్రూఫ్, నేను ఎలాంటి బిట్టు. సో అందుకనే మీకు ముందు నుంచి నేను చెప్పడం జరుగుతూ ఉంది, ఈ NCERT గురించి ప్రాధాన్యత చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో జాబ్ రావాలంటే కనుక ఖచ్చితంగా ఒక్కసారైనా హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సరే, మరి ఈరోజు లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే, మరి ఒక NCERT క్వశ్చన్, మరి 6th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ నుంచి ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి ప్రశ్న. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు మనకి పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. ఓకేనమ్మా? సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి తీసుకుంటే, ఈ వీడియోలో మొత్తం అస్థిపంజర వ్యవస్థ మొత్తం కూడా మీ ముందు మొత్తం రిప్రజెంట్ చేస్తా, జాగ్రత్తగా చూడండి అమ్మా. క్వశ్చన్ ఏంటంటే, సెలెక్ట్ ద రాంగ్ పెయిర్ ఆఫ్ బోన్ అండ్ రిలేటెడ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. మరి ప్రశ్న ఎప్పుడు ఇచ్చారండి? RRB NTPC 23/7/2021 షిఫ్ట్ 2 స్టేజ్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. మరి ఇక్కడ ఏంది? సెలెక్ట్ ద రాంగ్ పెయిర్ అన్నాడు. రాంగ్ పెయిర్ అంటే ఏందండి? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రాంగ్ పెయిర్, ఏదో ఒక రాంగ్ పెయిర్ని మనకి ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారు ఇది? RRB NTPC 23/7/2021, అవునా? సో రాంగ్ పెయిర్ తెలియాలంటే అసలు రైట్ పెయిర్ ఏంటి, అసలు ఏవేవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి కదమ్మా. అర్థమైందా? సో అందుకే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అస్థిపంజర వ్యవస్థ అని చెప్పేసి మనకి యాప్లో ఆల్రెడీ మనం పెట్టినాము. అస్థిపంజర వ్యవస్థ, దాన్ని స్కెలిటన్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? స్కెలిటల్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ. ఇందులో సాధారణంగా ఎముకల సంఖ్య ఎంత? 206. అస్థిపంజర వ్యవస్థ, మానవ అస్థిపంజర వ్యవస్థని 2 రకాలుగా మనము కేటగిరైజ్ చేస్తాం. ఒక 2 రకాలుగా వర్గీకరిస్తాం అనమాట. సో అవి ఏంటంటే, ఒకటోది ఏంటంటే యాక్సియల్ స్కెలిటన్ అని చెప్పి అంటారు. రెండోది ఏంటంటే అపెండిక్యులర్ స్కెలిటన్. రెండవది అపెండిక్యులర్ స్కెలిటన్. ఫస్ట్ వన్ ఏంటి? యాక్సియల్. సెకండ్ ఏంటి? అపెండిక్యులర్. యాక్సియల్లో యాక్సిస్ అనే పదం ఉందా లేదా? సో ఇక్కడ తెలుగులో ఫస్ట్ రాద్దామా. ఇక్కడ యాక్సియల్ స్కెలిటన్ అంటే ఏంటంటే అక్షీయ అస్థిపంజర వ్యవస్థ. ఇక్కడ అపెండిక్యులర్ అంటే ఏంటి? అనుబంధ అస్థిపంజర వ్యవస్థ. ఏంటి పదాల్లో ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. యాక్సియల్, యాక్సిస్, అక్షీయ, అక్షము. ఒక చక్రం తీసుకుంటే ఏమా
ఒక చక్రం తీసుకుంటే చక్రానికి మధ్యలో కదా యాక్సిస్, ఇదొక చక్రం, ఈ రెండింటికి మధ్యలోనే కదా యాక్సిస్. అలాగే మన శరీరానికి యాక్సిస్ ఇదేనన్నా, మన శరీరానికి యాక్సిస్ ఇదే, ఈ మధ్యలో ఉండేది ఇదంతా యాక్సిస్. ఈ యాక్సిస్ ఏదైతే ఉందో, ఈ అక్షం ఏదైతే ఉందో, అక్షానికి అటుగా ఇటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కలిపి అక్షీయ అస్థిపంజర వ్యవస్థ అంటారు. అనుబంధ అంటే ఏంటన్నా, అనుబంధ అంటే ఈ చేతులు ఈ కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అనుబంధ అస్థిపంజర వ్యవస్థ అంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటివి. అర్థమైందా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు ఏమంట, అక్షీయ అస్థిపంజరం అనుబంధ అస్థిపంజర వ్యవస్థ అన్నాం కదా. సో అక్షీయ అస్థిపంజరం వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే, మీకు చూడండి ఇక్కడ తల అంటే హెడ్, హెడ్, ఓకేనా, హెడ్. తర్వాత ప్రక్కటెముకలు, జాతి వినమ్మా, తర్వాత ఏంటి ప్రక్కటెముకలు. సో ఇక్కడ చూడండి అనుబంధ అస్థి పంజర వ్యవస్థ, ఓకేనమ్మా. యాక్సియల్ స్కెల్టన్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్గా మన హెడ్ మాట్లాడుతాం నాన్న, హెడ్. తర్వాత బ్యాక్ బోన్, దాన్ని వెర్టిబ్రల్ కాలమ్ అంటారు లేదా వెన్నుముక, బ్యాక్ బోన్. తలలో ఎముకల సంఖ్య 29, ఇక్కడ వెన్నుముకలో 20, ఇక్కడ వెన్నుముకల ఎముకల సంఖ్య 26. తర్వాత రిబ్స్ అంటే ఏంటి, ప్రక్కటెముకలు ఎముకల సంఖ్య 24. మరి ఇక్కడ ఒక ఎముక ఇది కనబడతా ఉంది కదా, అవునమ్మా. సో దీన్ని బ్రెస్ట్ బోన్ లేదా రొమ్ము ఎముక అంటారు. సో ఇది ఒక ఎముక. సో ఓవరాల్గా అక్షీయ అస్థిపంజర ఎముకలు లెక్క పెట్టండి అమ్మా. ఇక్కడ 29, 26, 24, 1, 6, 4, 10, 9, 10 అంటే 0. సో 4 రెళ్ళు 8. సో ఇక్కడ అక్షీయ అస్థిపంజర వ్యవస్థలో యాక్సెస్తో అనుబంధంగా ఉన్నటువంటి ఎముకల సంఖ్య అంతా 80. జాగ్రత్తగా విన్నామా, 80 ఎముకలు ఉన్నాయన్నమాట. ఇక్కడ 5 ఉన్నాయమ్మా, 80 ఎముకలు ఉన్నాయి. అపెండిక్యులర్ అంటే ఏంటి, అనుబంధంగా ఉన్నవి ఏంటమ్మా, లెగ్స్ కాళ్ళు, అదేవిధంగా హ్యాండ్స్ అంటే చేతులు, అదేవిధంగా మనకి అనుబంధ అస్థిపంజర వ్యవస్థలో పెల్విక్ గిరిడిల్, అదేవిధంగా షోల్డర్ గిరిడిల్, ఇలా మనం ఈ వింగ్లో మనం చూడొచ్చు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ లెగ్స్ నాన్న, లెగ్స్ 2 లెగ్స్లో 60 ఎముకలు, 2 చేతుల్లో 60 ఎముకలు, ఇన్నాయి 120. ఇక్కడ 2 ఎముకలు 122, ఇక్కడ 4 ఎముకలు 126. సో 126 ప్లస్ 80 కలిపేసాయి 206 ఎముకలు ఉన్నాయన్నమాట, అంతే కదా. సో ఇప్పుడు మన క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశం ఏందన్నది ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఇది బేసిక్ ఉన్నటువంటి అంశం, ఓకేనా. నేను సైడ్ ఉంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఓకేనా. ఇదే క్లాస్లో ఉంది, 6th క్లాస్లో ఉంది, ఓకేనా, రైట్. మరి ఇది అరైజ్ చేద్దాం, ఓకే. మరి ఇప్పుడు ఒకసారి మనం తీసుకుంటే ఎముకలన్నీ మాట్లాడుకుంటే తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఓన్లీ ఈ కపాలం ఏదైతే ఉంది ఇలా, ఇది ఇందులో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 8. ముఖంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 14. ఎన్నయ్యాయి 22. 4 కింద ఉన్నటువంటి ఎముక ఒకటి, హయోయిడ్ ఎముక అంటారు ఒకటి. తర్వాత చెవులు ఉంటాయి కదా, చెవులు 2 చెవుల్లో 6 ఎముకలు ఉంటాయి. ఓవరాల్గా తల్ల ఎముకల సంఖ్య ఎంత, 14, 20, 28, 29. సో తల్ల ఎముకల సంఖ్య ఎంత 29 వచ్చేసింది కదా. తర్వాత ప్రక్కటెముకలకు వచ్చేసరికి 24 ఎముకలు అమ్మ. ప్రక్కటెముకలు ఎన్ని, 24 ఎముకలు, ఓకేనా. ఇగోండి మధ్యలో ఉండేది వెన్నుముకలో ఎముకల సంఖ్య 26, ఓకేనా, 26. తర్వాత చేతిలో ఇక్కడ ఒక ఎముక ఉందన్నమాట సో దీనికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి, ఓకేనా. దీనికి ఉన్నటువంటి పేరేంటంటే హ్యూమర్ అని చెప్పి మనం పిలుస్తే ఏమని పిలుస్తారమ్మా, హ్యూమరస్ అని అంట. హ్యూమరస్ ఎముక ఒకటి. ఇక్కడ 2 ఎముకలు కనబడుతూ ఉన్నాయి చూసారా. ఈ 2 ఎముకల్లో ఒక ఎముక ఏది, రేడియో అని ఒకటి, తర్వాత అల్నార్ అని చెప్పి ఒక జత. ఈ 2 ఒక దగ్గర ఉన్నాయి, ఒక రేడియో అల్నార్, ఈ 2 ఒక దగ్గర ఉన్నాయి, ఓకేనా. తర్వాత చేతిలో ఉన్న ఎముకల సంఖ్య, ఈ మణికట్టు దగ్గర ఇక్కడ మనకు ఒక 8 ఎముకలు కనబడుతూ ఉంటాయి, ఓకేనమ్మా. దీన్ని ఏమంటాం, కార్పల్స్ అని అంట. ఏమంటామమ్మా, కార్పల్స్. ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈ జంక్షన్లో కనిపించే ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. వీటిలో ఏమంటారు, మెటాకార్పల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, మెటాకార్పల్స్. ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. మరి చేతి వేళ్ళలో ఎముకల సంఖ్య ఇలా ఇదంతా కలిపి ఇక్కడ 14 ఎముకలు ఉంటాయి. వీటిలో డిజిట్స్ అని చెప్పి మనం అంటాం. ఏమంటామమ్మా, డిజిట్స్ అని అంటాం. ఇక్కడ ఆప్షన్స్లో తీసుకో, రాంగ్ అన్నాడు కదా, మ్యాగ్జిల్లా. ఇక్కడ చూడు మ్యాగ్జిల్లా అన్నాడు. మ్యాగ్జిల్లా అని పిలిచేది ఏతుందో ఇగోండి ఇక్కడ దవడ దగ్గర ఉన్నటువంటి ఎముక ఏదైతే ఉందో
అదే మ్యాక్సిలరీ బోన్ అంటారు. సో దవడ దగ్గర ఉన్నటువంటి ఎముక రైటే, కానీ ఇక్కడ ఏమన్నాడు రాంగ్ పేర్ అన్నాడు. సో ఇది రైట్ అవుద్ది. తర్వాత పటెల్లా బోన్ అన్నాడు. ఓకేనా, పటెల్లా అంటే ఏంటి? కాళ్ళ దగ్గర ఈ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఎముక మూత ఏదైతే ఉందో దీన్ని పటెల్లా అంటారు. ఇది ఒక టెండాన్ అని పిలుస్తున్నట్టు మెత్తని ఎముకతో నిర్మితమవుతుంది అనమాట పటెల్లా. ఓకేనా, పటెల్లా లెగ్. మరి పటెల్లా ఎక్కడ ఉందమ్మా? లెగ్ దగ్గర. సో ఈ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్. తర్వాత కార్పల్ బోన్ అన్నాడు. తర్వాత అల్నా బోన్. ఓకేనా, అల్నా. మనకి రేడియో ప్లస్ అల్నా అన్నాం. ఎక్కడుంది రేడియో ప్లస్ అల్నా బోన్? ఎక్కడుందమ్మా? చేయి దగ్గర ఉంది. అవునా? సో చూడండి, అల్నా బోన్ హ్యాండ్. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటి? కార్పల్ బోన్ అన్నాడు. కార్పల్ అంటే ఎక్కడుంది మనకి? ఇక్కడ చేతి దగ్గర కార్పల్ ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? కార్పల్ బోన్ నెక్ అంటే మెడ. సో మెడ దగ్గర ఉందా కార్పల్ బోన్ ఎక్కడుందమ్మా మనకి? ఇగోండి కార్పల్ అన్నా కదా, చేయి దగ్గర కనబడుతూ ఉంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావాలి, నెక్ దగ్గర ఉన్నటువంటి బోన్ ఏది? సో నెక్ దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తున్న బోన్ ఏదంటే మనం దీన్ని సెర్వైకల్ బోన్ అని చెప్పేసి అంటారు. ఏమంటారంటే సెర్వైకల్ బోన్. లేదా కరెక్ట్గా చెప్పాలంటే మెడతో కనెక్ట్ అయ్యే బోన్ ఏదంటే అట్లాస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే అట్లాస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, అట్లాస్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? అట్లాస్. అయితే నెక్కకి ఇక్కడ ఆన్సర్ ఏ రావాలి? అట్లాస్ అని రావాలి. అర్థమైందా? సో నెక్కకి వచ్చేసరికి అట్లాస్, లేదా ఇక్కడ కాలర్ బోన్ అని కూడా ఇవ్వచ్చు, మెడకి ఇటువైపు ఉంటుంది. కానీ ఇక్కడ మనకి రాంగ్ పేర్ అడిగాడు కదా, రాంగ్ పేర్. ఇక్కడ చూడండి, ఆ రాంగ్ పేర్ అన్నాడు కాబట్టి కార్పల్ అంటే చేతి దగ్గర ఉంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మెడ అని ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక బిట్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇంత ఆలోచించి మనం ఆన్సర్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా గమనించండి, ఇలాంటి ప్రశ్నలు 6వ తరగతి టెక్స్ట్ బుక్లో నుంచి ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి రైల్వేలో. అర్థమైందా? ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని ఇస్తున్నాడు, కానీ తిప్పిస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి. ఇప్పటికీ మన కోర్స్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైల్వే సంబంధించి ఆర్ఆర్బీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫుల్ లెంత్, ఇప్పుడు మీకు ఒక మాట నేను చెప్తా, 6th క్లాస్ నుంచి 10th క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి ఒక 2 కాన్సెప్ట్స్, ఇదే మన రైల్వే సిలబస్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రైల్వే ఎన్సీఆర్టీ బేస్డ్ వీడియోలు ఉన్నాయని చాలామంది చెప్తారు. నేను పూర్తిగా రైల్వే ఎన్సీఆర్టీ వీడియోలే, ఎన్సీఆర్టీ బేస్డ్ కాదు, ఎన్సీఆర్టీ వీడియోలే నా దగ్గర ఉన్నాయి. ఎన్సీఆర్టీ ఫుల్ ఎన్సీఆర్టీ విత్ పేజ్ నెంబర్, ప్రూఫ్ విత్ పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ అండర్లైన్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసెస్ ఉన్నాయి. సో కేవలం బయాలజీ మీకు 100 రూపాయలతోనే ఫుల్ లెంత్, ఎవరు ఇవ్వనంత విధంగా 100 రూపాయలకి ఇస్తా ఉన్నా. ఒకటి గమనించండి, ఇక్కడ అభ్యర్థులు అందరూ కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసులు అంటారు, ఎన్సీఆర్టీని ఆధారం చేసుకునే క్లాసులు చెప్తామంటారు. కానీ నేనేమంటానంటే ఎన్సీఆర్టీ ఆధారం చేసుకొని కాదు, పూర్తిగా ఎన్సీఆర్టీయే, మేము చెప్పేదంతా కూడా ఎన్సీఆర్టీయే. మీరు కావాలంటే కనుక పిఆర్ అకాడమీ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఇమేజ్తో ఇక్కడ ఉన్నటువంటి లోగోతో మీకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని బయాలజీలో ఫ్రీ కంటెంట్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుద్ది అనమాట. మేము చెప్పేది ఎన్సీఆర్టీయా లేకపోతే ఎస్సీఆర్టీ. ఫుల్ ఎస్సీఆర్టీ కాదు, ఫుల్ ఎన్సీఆర్టీ, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. అర్థమైందా? నేను ఇక్కడ ఎన్సీఆర్టీ బేస్డ్ అనట్లేదు, ఫుల్ ఎన్సీఆర్టీ. నీవు ఎక్కడ ఎన్ని ఛానల్స్ వెతుక్కో, ఎన్సీఆర్టీ ఫుల్ బయాలజీ ఎన్సీఆర్టీ క్లాసెస్ నీకు ఎక్కడైనా దొరుకుతాయా? ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ ఎక్కడైనా దొరుకుతాయా? ఒకసారి మీరు చూసుకోండి. దొరికితే నీకు ఈ ప్రైస్కి ఫుల్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ నీకు బయాలజీ ఎవరైనా ఇస్తున్నారో చూసుకోండి ఒకసారి. అందుకని అంత ధైర్యంగా నేను చెప్తున్నా, నీకు నచ్చిన బిట్టు నువ్వు పంపించు, అది ఏ క్లాస్ నుంచి వచ్చిందో నేను చెప్తాను నీకు. అర్థమైందమ్మా? రైట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా ఫుల్ లెంత్లో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ కావాలంటే 500 రూపాయలతో, అదే గ్రేడ్ 1 కానీ లేదా గ్రేడ్ 3 కానీ లేదా రైల్వేలో ఏ ఇతర పరీక్షలైనా కానీ ఫుల్ కోర్స్ కావాలంటే 1000 రూపాయలతో మీకు అవైలబుల్లో ఉంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక తీసుకోండి. ఖచ్చితంగా మీ విజయం సాధించడంలో మా యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.